హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అడుగడ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యమునమేను మరచువాని అంభోజగర్భాదురభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాని మాతృగర్భము జొచ్చి మన్నది మొదలుగా చిత్తము అచ్యుతు మీద చేర్చువాని అంకించు తనలోన అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చలగువాని వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణములకు ఆటపట్టైన వాని శిష్యు బుధలోక సంభావ్యో చీరి గురుడు ముందరికి ద్రొప్పి తండ్రికి మొక్కుమనుచు తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచుదలతున్ సత్యంబుదైత్యోత్తమ అందేంధూదయముల్ మహాబధిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసకవధూకాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడ సద్గంధంబులు హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థ సంసారముల్ కమలాక్షునర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ సురరక్షకుని చూచు చూట్కులు శేషసాయికి మ్రొక్కు శిరము విష్ణునాకర్ణించు వీనులు మధువైరిద విలిన మనము భగవంతు వలగొను పదములు పురుషోత్తముని మీదే బుద్ధి దేవదేవుని చింతించు దినము చక్రహస్తుని ప్రకటించు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు తండ్రి హరిజరుమని ఎడి తండ్రి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రాచీన బర్హి హృదయం అనేటువంటిదే అంతఃపురం. ఈ నవద్వారాలతో కూడుకున్నటువంటి పురంలో హృదయస్థానం అనేటువంటిదే అంతఃపురం. తరువాత ఈ అంతఃపురం, ఈ హృదయానికి మనసు అనేటువంటి ఒక యూనిట్ ఒకటి ఉంది. ఆ యూనిట్లో ఏం జరుగుతూ ఉంటుందంటే సంకల్ప వికల్పాలు జరుగుతుంటాయి. దాని నుంచి బుద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది, దానిలోనే చిత్తం ఉంటుంది, దానిలోనే అహంకారం అనేటువంటి ఆ ఎమాల్గమేషన్, ఈ 4 కలిపినటువంటి ముద్దలా ఒకటి ఉంటుంది. అందులో బుద్ధిలో ఉండేటువంటివి, చిత్తంలో ఉండేటువంటివి, తర్వాత మనసులో ఉండేటువంటి సంకల్ప వికల్పాలతో కూడుకున్నటువంటి ఒక ఎనర్జీ సిస్టమ్ ఏం చేస్తూ ఉంటుంది అంటే అది హృదయాన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి హృదయం అనేటువంటిది పాపం దానికి ఏం తెలీదు. అదంతా హృదయ స్థానంలో పరమాత్మ వెలుగుతూ ఉంటాడు. పరిపూర్ణమైనటువంటి ఒకనొక వెలుగులా ఉండేటువంటి హృదయంలోకి అందులో ఏమిటంటే ప్రేమ, మమకారం, భగవంతుడిని ధ్యానించాలి అనేటువంటిది, తర్వాత సంస్కారాలతో కూడుకుంటూ ఉండి ఒక లాలిత్యమని, ఇటువంటివన్నిటి కూడా దానికి స్థానం ఉంటుంది. ఇప్పుడు ఈ మనసు హృదయము కలిగినటువంటి ఈ మానవుడి యొక్క దేహం దేంతో తయారు చేయబడిందంటే సత్వరజస్తమో గుణాలు అనేటువంటి 3 విధాలుగా ఉంటాయి. ఈ సత్వగుణంతో ఉండేటువంటి మానవుడికి ఈ మనసు అనేటువంటి విషూచీనుడు అనేటువంటి ఆ వాడేం చేస్తాడంటే హృదయం అనేటువంటి అంతఃపురంలోకి ప్రవేశిస్తాడు. ఇప్పుడు ఆ సత్వగుణ సంపన్నుడు ఉన్నాడు అనుకో, అప్పుడు ఈ సత్వగుణంతో ఎక్కువ సత్వగుణం కలిగినటువంటి ఆ జీవుడు
అప్పుడు ఏం చేస్తాడు అంటే తన భార్యని పిల్లల్ని తన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ మీద సత్వగుణంగా చాలా ప్రమోదంతో చాలా ప్రసన్నతతో వాళ్ళతో డీల్ చేస్తూ ఉంటాడు. అదే రజోగుణంతో ఉండేటువంటి వాడైతే ఏం చేస్తూ ఉంటాడంటే ఒక రకమైనటువంటి హర్షాన్ని పొందుతాడు. వాళ్ళు సంతోషిస్తే తను సంతోషిస్తూ ఉంటాడు, వాళ్ళు ఏడుస్తుంటే తను ఏడుస్తూ ఉంటాడు. ఈ విధమైనటువంటి కాంప్లికేటెడ్గా రజోగుణం ఉంటుంది. ఇక తమోగుణం ఉండేటువంటి వాడికి విపరీతమైనటువంటి మోహం పుట్టేస్తుంది. ఆ మోహంతో వాడు ఏం చేస్తాడంటే ఏదైనా సరే భారీ గట్టిగా కౌగిలించేసుకొని నానా హింస పెట్టేసేటువంటి స్థితిలోకి ఉంటుంది. విపరీతమైనటువంటి మోహం ఉంటుంది. అదేవిధంగా పిల్లల మీద మమకారం ఉన్నప్పుడు, మమకారం అనేటువంటి హృదయస్థానంలో ఉన్న విపరీతమైనటువంటి తమోగుణం ఉన్నప్పుడు వాళ్ళ మీద ప్రేమ కొద్దీ వాళ్ళని కొట్టడం, వాళ్ళని ఏదో బాగా చదివించేయాలి అనుకుంటూ ఉండడం, దానితో వాళ్ళని హింసించేటువంటి ఒకానొక స్థితి ఉంటూ ఉంటుంది. ఈ 3 స్థితులతోనూ కూడుకున్నటువంటి విధానంని ఈ మనసు అనేటువంటి విషూచీనుడు ఈ హృదయస్థానంలో ఉండేటువంటి అంతఃపురంలోకి ప్రవేశిస్తాడయ్యా ఇది అని నిన్నటి కార్యక్రమంలో అయిన తర్వాత యథా యథా విక్రియతే గుణాక్తో వికరోతి చ తథా తథోపద్రష్టాత్మా తద్వృత్తిరనుకార్యతే. యథా యథా ఏ విధంగా అయితే వికారాలు జరుగుతూ ఉంటాయో అంటే ఏమిటనమాట, బుద్ధి స్వప్నంలో వికారాలు పొందుతుండే. మన స్వప్నం వచ్చిందనుకోండి, స్వప్నం వచ్చేటప్పటికి స్వప్నంలో అనేక రకాలైనటువంటి దృశ్యాలు, అనేక రకాలైనటువంటి మనుషులు, అనేక రకాలైనటువంటి అనుభవాలు స్వప్నంలో కలుగుతుంటాయి. స్వప్నంలో అలాగ కలిగేటువంటి దృశ్యాలు, ఆ రకాలైనటువంటి వికారాలు అంటే మార్పులు అన్నమాట. అనేక రకాలైనటువంటి మార్పులు కూడా కనిపిస్తాయి. మామూలుగా మనం జీవితంలో ఒక వస్తువుని చూసామనుకోండి, అది కల్లోకి వచ్చిందనుకోండి, మనం ఎలా చూసామో అలా రాదు, దాంట్లో కొంత మార్పు చెందుతూ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి బుద్ధి ఏం చేస్తుందంటే, మనిషి పడుకున్నప్పుడు ఈ జీవుడు ఆ నిద్రావస్థలో ఈ నేను అనేటువంటి జీవుడు ఉన్నప్పుడు బుద్ధి యొక్క వికారాలు పొందుతూ ఉంటుంది. అంటే రకరకాలైనటువంటివి, వాడికి ఏవో కోరికలు ఉంటాయి. ఆ కోరికలన్నీ తీర్చుకోవడానికి చేత కానప్పుడు ఏం చేస్తుంది అంటే, ఆ బుద్ధి జాగ్రత్తావస్థలో చేత కానప్పుడు స్వప్న అవస్థలో వాడు ఆ వికారాలు పొందుతూ ఉంటాడు, మంచి అయినా చెడైనా సరే. జాగ్రత్తావస్థలో అదే బుద్ధి సరే మేల్కొన్నప్పుడు జాగ్రత్తావస్థలో ఇంద్రియాలకి వికారాల బుద్ధే కలిగిస్తూ ఉంటుంది. ఆ బుద్ధి ఏం చేస్తుంది అంటేను, ఎవరైనా వెళ్తుంటే వాళ్ళని చూస్తుండే, ఏదైనా ఉండాలంటే కొనేసుకోండి, ఏదైనా వస్తువులు చూస్తుంటే ఈ వస్తువులు కొనేసుకోవాలి, ఇవేమో మనకి సంపాదించేసుకోవాలి, అక్కడికి పరిగెత్తాలి, ఇక్కడికి పరిగెత్తాలి అనేటువంటి చలనం కలిగించేటువంటి వికారాలు కలిగించేటువంటిది, ఇంద్రియాల్లో వికారాలు కలిగించేటువంటిది కూడా బుద్ధే. ఆ బుద్ధి ఎవరంటే పురంజని. బుద్ధి యొక్క సత్వరజస్తమో గుణాలు వివేకం లేకుండా ఉంటాయి. అంటే ఏమిటి, బుద్ధిలో సత్వబుద్ధి ఉంటుంది, రజోబుద్ధి ఉంటుంది, తమో గుణమైనటువంటి బుద్ధి ఉంటుంది. బుద్ధి యొక్క ఆ 3 గుణాలతో కూడుకున్నటువంటి బుద్ధికి వివేకం మాత్రం ఉండదు. వివేకం లేకుండా చేత ఏమవుతుంది, అదంతా కూడా నిర్వికల్పమైనటువంటి లోపలే ఉండేటువంటి ఆత్మ చైతన్య ప్రకాశం మీద ఆరోపించేస్తూ ఉంటుంది. అంటే అసలైనటువంటి నేను కాకుండా మిథ్యా నేను మీద ఈ బుద్ధి ఆరోపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటి, సత్వరజస్తమో గుణాలతో కూడుకున్నటువంటి బుద్ధి అది ఈ నేను 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 అని దేహంతో తాదాత్మ్యం చెందిపోయినటువంటి జీవుడి మీద అది ఆరోపించేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ నేను, ఆ అసలైనటువంటి నేనుకి, అంటే మామూలుగా అసలైనటువంటి నేను మీద ఇవన్నీ ఏం పడుతున్నా అదేం మాట్లాడదు, అది అలాగే ఉంటుంది, అది ఆత్మ చైతన్యం. ఈ శరీరంతో తాదాత్మ్యం చెందిపోయినటువంటి ఈ ఆత్మ ప్రకాశం మీద ఈ బుద్ధి వచ్చి పడుతూ ఉండేటప్పటికీ అప్పుడు ఆ నేను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అనేటువంటి ఒక రకమైనటువంటి అహంకారం ఏర్పడుతూ ఉంటుంది. ఆ కారణం చేత ఏమైపోతుందంటే, లోపల ఉండేటువంటి ఆత్మ చైతన్య ప్రకాశం కేవలం సాక్షిగా చూస్తూ ఉన్న బుద్ధి ఏ వికారాలైతే పొందుతూ ఉంటుందో,
ఈ ఆత్మ చైతన్యం కూడా ఆ వికారాలు పొందుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నాడు. ఏం లేదు, సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, దీని అర్థం ఏంటంటే, ఒక అద్దం ముందు నుంచున్నాం అనుకోండి, అద్దం ఆత్మ అనుకోండి. ఇప్పుడు నేను అద్దం ముందు నించుకుని ఏదో చేతులు పైకేసి అవేసి ఇవి చేసి డ్యాన్స్ చేసి నవ్వుతూ వెర్రి వేషాలన్నీ అద్దం ముందు నిలబడి నేను వేస్తున్నాను అనుకోండి. వేస్తూ ఉంటే ఏమవుతుంది, అద్దంలో అవి కనిపిస్తూ ఉంటాయి, కానీ అద్దం అది చెయ్యటం లేదు. ఇప్పుడు అద్దం ఆత్మ ప్రకాశము, ఆత్మ చైతన్య ప్రకాశము, పరమాత్మ స్వరూపము, అది జ్ఞాన స్వరూపము, అది నిత్యము, శుద్ధము, బుద్ధము, ముక్తము అయినటువంటిది ఆ అద్దం. ఇప్పుడు ఆ అద్దంలో నేనేం చేస్తున్నానంటే, నేను అంటే నా బుద్ధి అన్నమాట. నా బుద్ధి ఏం చేస్తుంది, నా నవద్వార పురం అయినటువంటి దేహంతో అనేక రకాలైనటువంటి వికారాలు, చేష్టలు, డ్యాన్సులు, ఇవి అవి, ఏదో మేకప్లు అవి ఇవన్నీ చేసేసుకుంటూ ఏదో అందంగా ఉన్నా అలా ఉన్నా ఇంకా అనేక రకాలైనటువంటి వికారాల వేషాలు వేస్తూ ఉంటుంది. ఆ అద్దం మాత్రం దాన్ని అలా చూస్తూనే ఉంటుంది తప్ప ఈ వికారాలు ఏవి కూడా అద్దానికి అంటుకోవు, కానీ అద్దంలో మాత్రం అవి ప్రతిఫలిస్తూ ఉంటాయి. దృశ్యమాన నగరీ తుల్యం అదన్నమాట. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. కాబట్టి ఈ అద్దం ఆత్మ. అదే ఆ అద్దం అలా చూస్తూనే ఉంటుంది, మనం ఏ వేషాలు వేసినా చూస్తూ ఉంటుంది. మామూలుగా నిలబడున్నా అద్దం చూస్తూనే ఉంటుంది, అద్దానికి అదేం పట్టవు. కాబట్టి అటువంటి అద్దస్వరూపము ఒక ఆదర్శము అంట. ఒక అద్దం మన శరీరంలో ఉంది. ఈ అద్దమే తెర మీద బొమ్మలు ఎన్నాడుతున్న తెరకి ఏ వికారాలు లేవో, అదేవిధంగా ఈ అద్దం లాంటి ఆత్మ మీద ఈ బుద్ధి, ఈ నవద్వారాలతో కూడుకున్నటువంటి శరీరం, బుద్ధి అంటే పురంజనుడు అంటే జీవుడు. ఈ జీవుడు ఏమనుకుంటూ ఆ వికారాలన్నీ తనవే అనుకుంటూ ఉంటాడు, కానీ ఆత్మ చైతన్య ప్రకాశం లేకపోతే ఆ అద్దం మాత్రం ఏమీ అవ్వదు. ఇప్పుడు నేనంటే ఎవరంటే ఆ అద్దం అన్నమాట. అది సాక్షీభూతంగా చూస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు సాధన అంటే ఏమిటంటే, ఇలా వికారాలు పొందించేటువంటి బుద్ధి, ఆ వికారాలతో నవద్వారపురమైనటువంటి దేహం ఆడేటువంటి రకరకాలైనటువంటి వేషాలు, ఇవన్నీ కూడా అది అలా చూస్తూనే ఉంటుంది. అదేవిధంగా ఈ వికారాలన్నీ కూడా ప్రకృతిలో జరుగుతాయి. అందుకనే ప్రకృత్యై నమః, వికృత్యై నమః అమ్మవారి యొక్క పేర్లు. అంటే మాయాస్వరూపం ఆ విధంగా వికారాలు పొందుతూ ఉండేటువంటిది అని చెప్పారు. యథా యథా విక్రియతే గుణాక్తో వికరోతి చ. యథా ఏ విధంగా అయితే ఈ గుణాల యొక్క ప్రకోపం చేత ఇవన్నీ కూడా ఆత్మ మీద పడుతున్నాయి అని అనుకుంటూ ఉంటాం, కానీ అవన్నీ కూడా ఆత్మ మీద ఊరికి ఆత్మ అలా చూస్తూనే ఉంటుంది తప్ప ఆ వికారాలు ఏవి దానికి అంటుకోవు. అద్దానికి ఈ వికారాలు ఏవి అద్దంలో ఉండవో, తెర మీద ఈ బొమ్మలన్నీ ఏ విధంగా ఉండవో, మన మనసు, మన బుద్ధి, మన ఇంద్రియాల యొక్క వికృతాలు ఇవన్నీ కూడా ఆత్మచైతన్య ప్రకాశంలో, ఆ ఆత్మచైతన్య ప్రకాశ రూపమే శ్రీకృష్ణుడు. సాకార రూపంలో అయితే శ్రీకృష్ణుడు, రాముడు, అమ్మవారు, వినాయకుడు, ఇంకేమిటి మనం. కాబట్టి అందులో ఏ వికారాలు ఉండవు. కానీ ఆ వినాయకుడు ముందో, ఆ వెంకటేశ్వర స్వామి ముందో మన వికారాలన్నీ కూడా అక్కడ చూపిస్తూ ఉంటాం. గుళ్ళోకి వెళ్ళో, ఇంకొకటికి వెళ్ళో మన వికారాలన్నీ చూస్తూ ఉంటే ఆ వికారాలన్నీ సాక్షీభూతంగా ఆ పరమాత్మ స్వరూపం సాకారంలో ఉన్నా, నిరాకారంలో ఉన్నా అవన్నీ సాక్షీభూతంగా చూస్తూ ఉంటాడయ్యా. కాబట్టి అంటే ఇప్పుడు ఎవరు నువ్వు అంటే, నువ్వు ఆ అద్దం లాంటి ఆత్మచైతన్య ప్రకాశ స్వరూపమైనటువంటి జ్ఞానానివే నువ్వు. ఆ జ్ఞానం అనేటువంటి తెర మీదే నీ దేహం అనేటువంటిది ఏర్పడి, నేను దేహం, నాకు నా సుఖాలు, నా దుఃఖాలు, నా పెరుగుదల, నా ఏడుపులు, నా సంతోషాలు అనుకుంటూ ఉంటామయ్యా అని చెప్తూ తద్వృత్తి అనుకార్యతే. ఈ వృత్తులను అనుకరిస్తూ ఉండేటప్పటికి మనమే చేస్తున్నాము అనేటువంటి ఒక భావం వస్తుందయ్యా అన్న తర్వాత, దేహో రథ ఇంద్రియా అశ్వః సంవత్సర అయోగతి ద్వికర్మ చక్రస్త్రిగుణధ్వజ పంచాసు బంధుర. దేహో రథ
శరీరం రథమేవతు అని మామూలు కఠోపనిషత్తులో చెప్పినటువంటి దాన్నే ఇక్కడ చెప్తూ దేహమే రథమయ్యా ప్రాచీన బరిహి 5 ఇంద్రియాలే దాని గుర్రాలు అంటే కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఉన్నాయిగా ఇవే గుర్రాలు ఇవి పుణ్యపాపాలు ఇచ్చేటువంటి ధర్మం అధర్మం అనేటువంటివి ఆ రథానికి ఉండేటువంటి చక్రాలు సత్వరజస్తమో గుణాలు అనేటువంటి దాని జెండా కర్రలవి ప్రాణం అపానం వ్యానం ఉదానం సమానం అనేటువంటి పంచప్రాణాలు ఉన్నాయి కదా ఆ పంచప్రాణాలు ఆ రథానికి ఉండేటువంటి కమ్మీలు తర్వాత సంవత్సరమే కొలబద్దగా ఉండేటువంటి ఆ కాల ప్రవాహమే దాని గమనం అంటే ఏమిటనమాట ఈ శరీరం ఎక్కడ ప్రయాణం చేస్తోంది అంటే కాలంలో ప్రయాణం చేస్తోంది ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి విషయం ఇప్పుడు నేను ఎక్కడగా కదలకుండా అలా కళ్ళు మూసేసుకుని ఒక్క చోట శరీరంతో నేను ఇలా ఉన్నాను అనుకునేటప్పటికీ మనం ఏమనుకుంటామంటే నేను స్థిరంగానే ఉన్నానండి నేను ఎక్కడికి కదలట్లేదండి అంటే లాభం లేదు ఎందుకంటే నువ్వు కదులుతూనే ఉన్నావు నిన్ను తోసేస్తున్నది ఏమిటంటే కాలం అంటే ఏమిటన్నమాట మన శరీరంలో ఉండేటువంటి ప్రతి అణువులో ఉండేటువంటి సూక్ష్మ పదార్థాలు కూడా కాలం యొక్క తోపిడి వల్ల కాలం యొక్క గమనం వల్ల అవన్నీ కూడా పరిగెడుతూనే ఉంటాయి ఉదాహరణకి ట్రైన్లో వెళ్తున్నాం అనుకోండి మంచి స్పీడ్లో ట్రైన్ వెళ్ళిపోతుంది మనమేం కదలటం లేదు మనం అందులోనే ఉన్నాం కానీ ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటే నువ్వు కదులుతున్నావా లేదా బట్ నేను సీట్లో అలాగే పడుకున్నానండి నేనేం కదలటం లేదంటే కుదరదు అదేవిధంగా కాలం అనేటువంటి ట్రైన్లో ఈ దేహం అనే సమస్త ప్రాణుల యొక్క దేహాలు కూడా కాలం అనేటువంటి ఆ ట్రైన్లో వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి సంవత్సర కాలము యొక్క వేగమే అదే గమనం అది మనం చేస్తున్నటువంటి గమనం అంటే అది మనం ఏమనుకుంటూ ఉంటే ఇక్కడి నుంచి నేను ఏదో తార్నాక వెళ్ళానండి నేను అంతవరకు గమనం చేశాను అనుకుంటూ ఉంటాం అది ఫిజికల్గా స్పేస్లో మనకు అలా కనిపిస్తోంది కానీ కాలం నిన్ను చేస్తోంది స్పేస్ అండ్ టైం అనేటువంటి దాన్ని స్పేస్ టైం అనేటువంటిది పెట్టాడు ఐన్స్టీన్ ఆ సిద్ధాంతాలు ఇప్పుడు వద్దులేండి మనకి ఆ స్పేస్ టైంలోనే అన్నీ కూడా నిరంతరము కూడా కదులుతూ ఉంటాయి స్పేస్ అన్నా టైం అన్నా స్పేస్ అన్నా అంతా కూడా ఒకటే అనేటువంటి విశేషాన్ని చెప్తున్నాడు తర్వాత ఇటువంటి సత్వరజస్తమో గుణాలు దాని జెండా కర్రలు అంటే ఏమిటి జెండా పై ఒక కర్ర ఉంటుంది జెండా ఎగురుతూ ఉంటుంది ఏమంటే ఒకే కర్ర ఉంటుంది కదా మరి 3 కర్రలు అన్నాడు ఏమిటండి 3 గుణాలే జెండా కర్రలు అంటే ఏమిటన్నమాట ఒక్కొక్కసారి సత్వగుణం బాగా జెండా గట్టం సత్వగుణం బాగా ఎగురుతూ ఉంటుంది తర్వాత తమోగుణం ఎగురుతూ ఉంటుంది తర్వాత సత్వగుణం ఎగురుతూ ఉంటుంది అందువల్ల ఏంటి జెండాలు మారుస్తూ ఉంటారు కదా కాబట్టి ఈ 3 గుణాలే ఈ శరీరం అనేటువంటి రథానికి కట్టినటువంటి జెండాలు అంటే ఏమిటి మన ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా ఒక్కొక్కసారి చాలా సాత్వికంగా ఉంటాం ఒక్కొక్కసారి రజోగుణంతో ఉంటాం ఒక్కొక్కసారి తమోగుణంతో ఉంటాం ఈ విధంగా 3 జెండాలు కడుగుతుంటాం తమోగుణం అంటే నిద్ర అనుకుందాం అని రాత్రి అయ్యేటప్పటికి ఏం చేస్తాం తమోగుణం ఆ జెండా కట్టేస్తాం అన్నమాట అంటే నిద్ర అనేటువంటి జెండా కట్టేస్తాం రజోగుణం ఉందనుకోండి రజోగుణం ఉండేటప్పుడు అప్పుడు ఏం చేస్తున్నాం అటు కదలా ఇటు కదలా ఆ చీపురు పట్టుకోవడం ఈ చీపురు పట్టుకోవడం అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం ఇటు తిరగడం అటు తిరగడం అది గుళ్ళోనైనా అంతే మార్కెట్లోనే అంతే బజార్లోనైనా అంతే ఇంట్లోనైనా అంతే ఎప్పుడు కూడా రజోగుణం క్రియాశీలం అయిపోతూ ఆ జెండా కడతాం సాత్విక గుణం అనుకోండి ఏదో మనకి బుద్ధి వచ్చి ప్రశాంతంగా ఒక చోట కూర్చుని మిగతా ఆలోచనలు క్రియాశీలత్వం కాకుండా మనసును అలాగా ప్రశాంతంగా పెట్టుకున్నప్పుడు అప్పుడు సాత్వికంగా ఉన్నటువంటి గుణం జెండాను ఎగరేస్తున్నట్టు అన్నమాట కాబట్టి త్రిగుణధ్వజ 3 గుణాలతో కూడుకున్నటువంటి ధ్వజం ఇది ఇటువంటిది ఏం చేసాం సంవత్సరయో గతి సంవత్సరం అనేటువంటి దాంట్లో వెళ్ళిపోతూ ఉంటుంది అందువల్లే చూడండి భూమి ఒకసారి ఇలా తిరిగింది అనుకోండి ఓ రోజు అయిపోతుంది నువ్వు తిరగటం లేదు కానీ నీ ఆయుష్లో ఒక రోజు పోయిందిగా ఎలా పోయింది భూమి ఒక్కసారి తిరిగేటప్పటికి ఒక రోజు అవుతోంది అంటే మన ఆయుష్లో ఒక రోజు తగ్గింది అన్నమాట అంటే భూమి తిరగడం అనేటువంటి దానికి మనకి కూడా ఒక రిలేషన్ ఏమంటే భూమి ఒకటే తిరుగుతోంది అంటే కాదు భూమి ఎంతో సూర్యుడి చుట్టూ తిరుగు సూర్యుడేమో
గెలాక్సీ చుట్టూ తిరుగుతుంటాడు, గెలాక్సీ ఇంకొక దాని చుట్టూ తిరుగుతుంటుంది. అంటే ఏమిటన్నమాట, యు ఆర్ నాట్ యునీక్, నీ మీద ఏది ఆధారపడలేదు. ఆ గమనం అనేటువంటిది మహాజ్యోతిష్ మండలంలో ఉండేటువంటి గమనాన్ని బట్టే, ఆ గమనమే ఇవన్నిటి మీద ప్రభావం చూపించి మన ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మన ఆయుష్ ఏదో బోర్నమిటాలు అవి ఇవి తాగేసేస్తే మన ఆయుష్ పెరిగిపోతుంది, ఇవి అయినటువంటిది కుదరదు. ఆ కాలగమన స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ హృద్దేశే తిష్టతి అర్జున, అటువంటి పరమాత్మయే కాలస్వరూపుడు. కాబట్టి ఆ కాలస్వరూపుడు యొక్క పాదాలు పట్టుకున్నప్పుడు అప్పుడు కాలం యొక్క ఎఫెక్ట్ మన మీద ఏమీ ఉండదు. అందువల్ల భగవంతుణ్ణి పరమాత్మని ధ్యానం చెయ్యాలయ్యా అని చెప్తూ ఉంటారు అనేటువంటి విషయం మనకి మన శాస్త్రాలు చెప్తూ ఉంటారు. ఇది అయిన తర్వాత మనోరశ్మిర్బుద్ధిసూతో హృన్నీడో ద్వంద్వకూబర పంచేంద్రియార్థ ప్రక్షేప సప్తధాతువరూఢక. ఈ దేహం అనేటువంటి రథం అని చెప్పుకున్నాగా, ఈ రథానికి మనస్సే కళ్ళం, బుద్ధేయ సారథి, తర్వాత హృదయమే అంటే జీవుడు, లోపల కూర్చున్నటువంటి జీవుడే రధికుడు, అందులో కూర్చున్నటువంటి వాడు. సుఖదుఖాలు కూబరము అంటే ఆ గుర్రాలకి కట్టేటువంటి కాడి ఉంటుంది, అవి ఏంటంటే సుఖదుఖాలు అనేటువంటి ద్వంద్వాలే కూబరము. తర్వాత శబ్ద రూప స్పర్శ రసగ్రంథ పంచతన్మాత్రలు ఉన్నాయే, అవి అరలన్నమాట. అంటే ఏమిటి, ఆ రథంలో అరలు ఉంటాయి. మామూలుగా బస్సులో చూసావా పైన సామాన్లు పెట్టుకోవడానికి ఏ విధంగా అయితే ఆ అరల్లా ఉంటాయో విమానాల్లోనూ, అలాగా దీంట్లో శబ్ద రూప స్పర్శ రసగ్రంథాలు అనేటువంటి 5 అరలు ఉంటాయి. ఆ అరల్లో ఆయుధాల కింద అవి ఉంటుంటాయి. తర్వాత 7 ధాతువులు ఉంటాయి ఈ శరీరంలో. అంటే చర్మము, మూలుగు, మాంసం, వీర్యం, క్రొవ్వు, రక్త, ఎముకలు అనేటువంటివి. ఇవి ఈ రథానికి ఆవరించుకున్నటువంటి అంటే రథాన్ని ఆవరించుకున్నటువంటి ఆవరణలు అన్నమాట. ఈ రథాన్ని 7 రకాలైనటువంటి ఆవరణలు అంటే ఏమిటి, కవర్స్ అన్నమాట. 7 టైప్ ఆఫ్ కవర్స్ చేత ఈ శరీరం నిలబడి ఉంది. కాబట్టి దానికే అంటే మనోరశ్మి, రశ్మి అంటే తాడు, మనస్సే రశ్మి, బుద్ధి సుత, బుద్ధియే సారథి. అంటే మన బుద్ధి అలా ఎలాగ వెళ్తూ ఉంటే మనస్సు అనేటువంటి కళ్ళాన్ని, బుద్ధి అనేటువంటి ఆ గుర్రాలని అంటే పంచేంద్రియాలతో కూడుకున్నటువంటి బుద్ధి అనేటువంటి దాన్ని నడుపుతూ ఉంటే అందులో ఎవడు కూర్చున్నాడు అంటే జీవుడు కూర్చున్నాడు. కాబట్టి సుఖదుఖాలు అనుభవించేటువంటిది ఎవడంటే జీవుడు అనుభవిస్తూ ఉంటాడు, కాబట్టి వాడు. తర్వాత ద్వంద్వకోభుర, సుఖదుఖాలు శీతోష్ణాదులు వీటి యొక్క అనుభవాలన్నీ కూడా కాడిని కట్టేటువంటి ఆ మ్రాన్ అన్నమాట. తర్వాత పంచ ఇంద్రియ అర్ధ ప్రక్షేప అంటే ఏమిటి, పంచ ఇంద్రియాల యొక్క ప్రయోజనాలు అనేటువంటి 5 అరలు, విషయాలే అరలు ఇవన్నమాట. అంటే రూపరస తన్మాత్రల్లో ఉండేటువంటి గుణాల వల్ల ఈ పంచ ఇంద్రియాలకి సంబంధించినటువంటి విషయాలు అందులో వస్తుంటాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఉందనుకోండి, ఏదో చిన్న చిన్న స్పూన్స్ వేయడానికి ఒక అర, కొంచెం పెద్ద గిన్నెలు పెట్టడానికి ఒక అర, ఇంకో పెద్ద గిన్నెలు పెట్టడానికి ఇంకొక అర, అలాగే మనం వంటింట్లో అరల కింద ఎలాగైతే ఉంటాయో అదేవిధంగా చూడండి, మామూలుగా గళ్ళాపెట్టులో ఏంటంటే రూపాయి కాసులు వేయడానికి ఒకటి, నోట్లు వేయడానికి ఒకటి, ఇలా అరల కింద ఉంటాయి చూసారా. అలాగే ఏంటంటే ఈ పంచ ఇంద్రియ అర్ధ ప్రక్షేపాలు అంటే అందులో పెట్టేటువంటి అరలు అని అర్థం. అంటే కళ్ళల్లో నుంచి తీసుకొచ్చినటువంటి దృశ్యాలన్నీ ఒక అరలో పెడతాడు. అంటే ఈ దేహం అనేటువంటి రథంలో దృశ్యరూపమైనటువంటి ఆ సిగ్నల్స్ అన్నీ ఒక అరలో పెడతాడు, వినేటువంటి శబ్దాలన్నీ ఒక అరలో పెడతాడు. అదేవిధంగా మిగతా వీటి సుగంధాలన్నీ ఒకరిలోను, రసాలన్నీ ఒకరిలోను, స్పర్శన్నీ ఒకరిలోను. ఇవన్నీ కూడా ఆయుధాల కింద వాడతాం అన్నమాట. రథం కాబట్టి రథం యుద్ధానికి వెళ్తుంది కాబట్టి, అంటే జీవనం అనేటువంటి యుద్ధం చేస్తూ ఉండేటప్పటికి వీటిల్ని ఆయుధాల కింద చేసుకుని వీడు చెప్తూ ఉంటాడు. తర్వాత సప్తధాతువులతో కూడుకున్నటువంటిది ఈ దేహం.
ఈ దేహంలో ఏముంది, రక్తం ఉంటుంది, మాంసం ఉంటుంది, ఎముకలు ఉంటాయి, తర్వాత ఏమో చీము ఉంటుంది, తర్వాత వీర్యం ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయిగా, కొవ్వు, ఇవన్నీ కూడా అరలు అంటే లేయర్స్ కింద ఫార్మ్ అయిపోయి ఉండేటువంటి ఆవరణ. దీని చేత ఈ శరీరం అనేటువంటి రథం రక్షింపబడుతూ ఉంటుందయ్యా. తర్వాత ఇంకా ఏం చెప్పారు, ఇంకా ఏముందో తెలిసిన ఓ ప్రాచీన బర్హి, ఆకూతిర్విక్రమో బాహ్యో మృగతృష్ణాం ప్రధావతి ఏకాదశేంద్రియచమోహు పంచసూనా వినోదకృత్. దేహంలో 5 కర్మేంద్రియాలు ఉన్నాయి కదా. కర్మేంద్రియాల దేహం అనేటువంటి రథం యొక్క 5 రకాలు బయటికి కనిపించేటువంటి నడకల రూపంలో ఈ కర్మేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. తరువాత 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి. తర్వాత మనసు అనేటువంటి 11 ఈ 11 ఈ లోపల రథం ఎక్కి ఉన్నటువంటి జీవుడికి ఈ 11 వాళ్ళ సైన్యాలు ఇవి. వీటి చేత ఈ రథాన్ని ఆ జీవుడు నడిపిస్తూ ఉంటాడు అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఈ రథంలో ఉండేటువంటి జీవుడు, ఈ భటులు ఏమిటి చేస్తూ ఉంటారు అనేటువంటి విశేషాన్ని ప్రాచీన బర్హి మహారాజుకి నారదుడు ఆ గుహ్యంగా ఉండి సాంకేతికంగా సింబాలిక్గా చెప్పినటువంటి ఆ పురంజనోపాఖ్యానం కథ యొక్క విస్తారం రేపటి కార్యక్రమంలో మళ్ళీ చూద్దాం.